హాయ్ అండి. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామన్నమాట. టెంపుల్ కిందకి ఉంటుందండి అమ్మవారు. గోపురం పైన ఉంటుంది. టెంపుల్ వచ్చేసి ఇలా లోపలికి భూమి లోపలికి ఉంటుందన్నమాట. డౌన్కి వెళ్ళాలి. అక్కడ అమ్మవారు ఉంటారు. ఇదిగోండి నేను ఇందాక చూపించా కదా, అమ్మవారు అయితే కనిపించలేదండి. ఇంకా అక్కడ కొంచెం వీడియో ఇలా తీసేసి పక్కకైతే కూర్చున్నామన్నమాట. ఇదిగోండి పంతులు గారు మా అమ్మాయిది బర్త్డే అని చెప్పినందుకు ఆ మాల అనేది మెడలో వేశారనమాట, అమ్మవారి దగ్గర నుంచి తీసి. ఇక ఇదిగోండి దర్శనం అయితే అయిపోయింది. ఇది రథం అనమాట. టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుందన్నమాట. ఏమనగా స్పెషల్ పూజలు అకేషన్స్ అలా అయినప్పుడు అక్కడ మొత్తం అందరు కూర్చోడానికి ప్లేస్ అనమాట అది. ఈ బోనాలు అవి చేసి కూడా ఇక్కడ కూర్చుంటారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బోనాలు సమర్పిస్తారనమాట. బోనం తెస్తారు కదా, అదైతే ఇక్కడే సమర్పించాలండి. లోపలికి అయితే అలౌడ్ ఉండదు. ఇక్కడ వచ్చేసి అద్దాల మండపం అనమాట అమ్మవారిది. ఇదిగోండి చుట్టూ ఇలా మిర్రర్స్ అయితే ఉంటాయి. మధ్యలో ఊయల్లో అమ్మవారిని కూర్చోపెట్టి ఉంటారనమాట. చాలా బాగుంటుంది చూడటానికి. ఇక ఈ పక్కనే వచ్చేసి నాగదేవత అమ్మవారు ఉన్నారు. మళ్ళీ పోచమ్మ అమ్మవారు కూడా ఉన్నారు. ఈమె వచ్చేసి నాగదేవత అమ్మవారు అనమాట. ఈ పక్కనే పోచమ్మ అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడే బోనాలు అవి సమర్పించి అప్పుడు లోపల దర్శనానికని వెళ్తారనమాట అందరూ. ఇగోండి ఇంకా ఈరోజు సండే కాబట్టి